జై శ్రీరామ్ అండి. అందరికీ నమస్తే. హా, లేట్ అవ్వద్దు అనుకుంటూనే లేట్గా అప్లోడ్ చేయాల్సి వస్తుంది. ఈసారి కంటెంట్ దేని గురించో తెలుసా? ఇదిగో ఈ డెకరేషన్ మొత్తం శ్రీరామ కళ్యాణం కోసం. ఏంటి శారీలో ఎదురయ్యి మళ్ళీ ఈ అవతారంలో కనిపిస్తుంది అనుకుంటున్నారా? వెళ్ళేది శ్రీరామ కళ్యాణానికి. మరి చక్కగా పద్ధతిగా కనిపించాలి కదా. మొత్తానికి పొద్దున్నే లేచి తలంటు పోసుకుని పద్ధతిగా చీర కట్టి నైవేద్యం వండి నా కిడ్స్ని వెంటేసుకుని కళ్యాణానికి బయలుదేరి వెళ్ళిపోయాం. విదేశాల్లో ఉన్న తెలుగు వారంతా ఎప్పుడెప్పుడు పండగలు వస్తాయి, ఎప్పుడెప్పుడు వీకెండ్లో సరదాగా అందరినీ కలుస్తామా అని ఎంతో ఆశగా ఎదురు చూస్తారు తెలుసా. పండుగలు వీక్ డేస్లో వచ్చినా సరే ఎవరి ఇళ్లలో వాళ్ళు పండుగ చేసుకొని తిరిగి మళ్ళీ అదే పండుగని ఈవెంట్ లాగా అందరూ కలిసే విధంగా వీకెండ్స్లో ప్లాన్ చేస్తారు. మేము చేసుకున్న శ్రీరామ కళ్యాణంలో స్పెషల్ హైలైట్స్ ఎవరో తెలుసా? భార్గవ్ పూజారి గారు. చిన్న పిల్లలకి కూడా అర్థమయ్యే విధంగా ఉంటుంది ఈయన పూజా విధానం. ఆఖరిలో ఫ్లూట్ వాయించారండి. ఆహా, గంట సేపైనా అలా వింటూ కూర్చోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.